మావోయిస్టు అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాలరావు లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు మహారాష్ట్ర సీఎం. కాసేపట్లో గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ప్రెస్ మీట్ ఉంది. మల్లోజ్ల వేణుగోపాలరావుతో పాటు లొంగిపోయిన 61 మంది మావోయిస్టులు నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. వారి వివరాలు వెల్లడించనున్నారు. రైట్, దీనికి సంబంధించి గడ్చిరోలి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. శ్రావణి, మనం ప్రస్తుతం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసు ఏదైతే కాసేపట్లో 61 మంది మావోయిస్టులు ఇక్కడ అధికారికంగా లొంగిపోయి ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు సైతం చేశారు. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడికి రాబోతున్నారు. మల్లోజ్ల వేణుగోపాలరావు అలియాస్ అభయ్తో పాటు 61 మంది మావోయిస్టులు ఇక్కడ లొంగిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. పోలీసుల ఎదుట ఇప్పటికే 61 మంది లొంగిపోయారు. అయితే దీన్ని అధికారికంగా సీఎం ప్రకటిస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దండకారణ్యం సంబంధించిన వాళ్ళతో పాటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఇటువైపు ఉన్న ఏదైతే మొత్తం 60 మంది మావోయిస్టులు, అదేవిధంగా కేంద్ర కమిటీ, అదేవిధంగా పోలిట్ బ్యూరో సంబంధించిన మల్లోజ్ల వేణుగోపాలరావు లొంగిపోయారు. ఇప్పటికే 54 ఆయుధాలు సైతం పోలీసులకు అప్పగించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అధికారికంగా పూర్తి స్థాయి ప్రకటనను సీఎం ఫడ్నవీస్ వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం 61 మంది. అయితే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే మల్లోజ్ల వేణుగోపాలరావు లేఖలు విడుదల చేశారు. అయితే తాము ఆయుధాలను వదిలేస్తున్నామని ప్రకటించారు. అయితే దానికి కౌంటర్గా అదే అభయ్ పేరుతో మరో లేఖ సైతం విడుదలైంది. సెప్టెంబర్ 16న మల్లోజ్ల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఆ తర్వాత 22 పేజీల లేఖను విడుదల చేశారు. అయితే మావోయిస్టు పార్టీ లోపాలు ఏంటిది అనేది అందులో ఎత్తి చూపాడు. ఆ తర్వాత మాత్రం అదే అభయ్ పేరుతో మరో లేఖ సైతం విడుదల చేశారు. దీంతో పాటు తెలంగాణకు సంబంధించిన జగన్ సైతం ఒక లేఖ విడుదల చేశారు. అయితే ఇది ఆయుధాలు వదిలిపెట్టడం అనేది తన వ్యక్తిగత విషయం తప్ప పార్టీ నిర్ణయం కాదని సెంట్రల్ కమిటీ సైతం అదే చెప్పినట్టుగా జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా లేఖల యుద్ధం మావోయిస్టు పార్టీలో అంతర్యుద్ధానికి కారణమైందని అయితే చెప్పచ్చు. అయితే మావోయిస్టు పార్టీలో విభిన్న చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రూపిజం తెరపైకి వచ్చినట్టుగా ఏదైతే మావోయిస్టు పార్టీలో సైతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో మల్లోజ్ల వేణుగోపాలరావు 60 మందితో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది. ఈయన ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఈయన పైన 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 6 కోట్ల రివార్డు సైతం ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇక ఛత్తీస్గఢ్ వివిధ ప్రాంతాల్లో సైతం అదనంగా రివార్డు ఉన్నట్టు, మొత్తం 10 కోట్లకు సంబంధించిన రివార్డు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఈయన తెలంగాణలోని కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దబెల్లికి చెందిన ఈయన 45 ఏళ్ల క్రితం ఈయన మావోయిస్ట్ పార్టీ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పోలిట్ బ్యూరోగా ఉన్నారు. వీళ్ళ సోదరుడు కిషన్ జీ మరణం, అంటే అప్పుడు కిషన్ జీ మరణించారు. వీళ్ళ సోదరుడు బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీలో ఎవరి చేతికి పగ్గాలపై చెప్తారనే చర్చ జరిగిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి దేవుజీకి బాధ్యతలు ఇచ్చారు. అయితే మల్లోజ్ల అప్పటి నుంచి కొంత విభేదించి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు పోలిట్ బ్యూరోలో నేను కొనసాగడం కరెక్ట్ కాదని, దానికి దూరంగా ఉంటున్నట్టుగా ఆయన ప్రకటిస్తూ లేఖల్లో ప్రకటించారు. సుదీర్ఘ లేఖ 22 పేజీలతో విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్న లోపాలు, ప్రస్తుత పరిస్థితుల అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇక ఆయుధాలు వీడడమే సమంజసమని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే కేంద్ర కమిటీ ఏదైతే ఉందో సెంట్రల్ కమిటీ మాత్రం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కొట్టిపారేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు సంబంధించిన మావోయిస్టులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు 60 మంది, అదేవిధంగా మల్లోజ్ల వేణుగోపాలరావు వీళ్ళంతా కలిసి గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. కాసేపట్లో అధికారికంగా సీఎం ఫడ్నవీస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. కాసేపట్లో సీఎం ఫడ్నవీస్ ఇక్కడికి వస్తున్నట్టుగా మాకైతే సమాచారం అయితే ఉంది. మరి కాసేపట్లో సీఎం వస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రిహార్సల్ సైతం
నిర్వహించారు. అయితే ఎవరిని మీడియాను లోపలికి అయితే అటువైపు అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రైట్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడం అనేది పెను సంచలనం మారిందని అయితే చెప్పొచ్చు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.